హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ డై. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తూ కనుక చూసారంటే మీకు నేను చెప్పేది అసలు అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి లైనింగ్ బ్లౌజ్ అనగానే లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ రెండు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఆ రెండింటిని కలిపి మనము జాయింట్స్ అనేది వేసుకోవాలి. ఈ జాయింట్స్ వేసేటప్పుడే పర్ఫెక్ట్గా వేసుకుంటే సగం ఫినిషింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మీదే మొత్తం బేస్ అయి ఉంటుంది. సో మనకి ఫ్రంట్ పార్ట్ షేప్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను షేప్ డాట్స్ని ముందే మార్క్ చేసి పెట్టుకున్నాను. అక్కడ హ్యాండ్ పెట్టేసుకొని ఫింగర్ కదలకుండా ఆ డాట్ దగ్గర మనం ఫస్ట్ డాట్ అనేది వేసుకోవాలి. సెకండ్ డాట్ వచ్చేసి మిడిల్కి పట్టుకొని వేయాలి. థర్డ్ డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్కి క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసి 1 లేయర్ బ్యాక్ ఉంచేసి మనము ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాక మనం దాన్ని ఫోల్డ్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసి ఇప్పుడు పైన 1 స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం బ్యాక్కి టర్న్ చేసి క్లాత్ అంతా బయటికి లాగేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసామంటే మనకి బ్యాక్ సైడ్ ఖర్చులు కూడా కనిపించవు. మనకి పైన ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో లోపల కూడా ఫినిషింగ్ అనేది అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ స్టైల్లో కనుక మీరు కనుక స్టిచ్చింగ్ చేశారంటే 100% ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తారు. సో చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగా వస్తుందో. ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఫ్రంట్ పార్ట్ మీదే ఆల్మోస్ట్ బ్లౌజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఉక్సుల బెల్ట్ అండ్ కాజాల బెల్ట్ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కూడా కింద వైపు నుంచే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని చెప్పేసి క్లాత్ని అయితే కింద సైడ్ నుంచి వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ని కలిపి జాయింట్స్ వేసేటప్పుడు నేను కింద బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒరిజినల్ పీస్నే ఉంచుకుంటాను. ఎందుకంటే మనకి హెమ్మింగ్ బెల్ట్ వస్తుంది కదండి నడుం దగ్గర, దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఉంచి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను. సో మనం ఎక్స్ట్రా క్లాత్ వేసే పనే ఉండదు. మనము హ్యాండ్ అనేది కదలకుండా పట్టుకొని క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి 2 లేయర్స్ క్లాత్ కూడా 1 లేయర్ క్లాత్లా కనిపిస్తుంది. సో లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ రెండు కూడా మనం జాయింట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా కనుక వస్తే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి చూడడానికి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అదే కొంచెం అన్న ముడతలు వచ్చినట్టుంది అనుకోండి, స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ అనేది ముడతలుగా కనిపిస్తుంది. సో మనము జాయింట్స్ వేసేటప్పుడే పర్ఫెక్ట్గా జాయింట్స్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా జాయింట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్స్కి పెద్ద హ్యాండ్స్ అయితే మనకి ఖచ్చితంగా చంక దగ్గర అతుకులు అనేవి పడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోవాలి మనం. అవి చిన్న సైజ్ వాళ్ళకైతే నార్మల్గానే హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను హ్యాండ్ క్లాత్ కూడా ఒరిజినల్ పీస్ వచ్చేసి నేను కొంచెం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటా. ఆ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హెమ్మింగ్ కోసం ఓన్లీ
పైన క్లాత్ మాత్రమే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో లైనింగ్ అనేది చాలా మంది ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్లే వస్తున్నాయి కాబట్టి హెమ్మింగ్ కోసం కూడా లైనింగ్ కట్ చేసామంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది అస్సలు సరిపోదు. అందులో ఎల్బో హ్యాండ్ అయితే లైనింగ్ అనేది అస్సలు సరిపోదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా కనుక మీరు లైనింగ్ అని కట్ చేసుకున్నారంటే ఎంత పెద్ద సైజ్ వాళ్ళకైనా మ్యాక్సిమం క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ సరిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం కట్ చేసేటప్పుడు హెమ్మింగ్ కోసం లైనింగ్ క్లాత్ని కట్ చేయకుండా నేను చెప్పిన విధంగా ఇలా కట్ చేసుకోండి. కటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, అలానే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలానే స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. మనకి టైం ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచేయచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫినిషింగ్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది, చూడడానికి నీట్గా కనిపిస్తుంది. లేదా టైం లేదు అనుకుంటే మాత్రం అలా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే 2 విధాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయింట్స్ కలిపి వేసుకోవాలి. మనము కటింగ్ అనేది చేసుకునేటప్పుడే కరెక్ట్గా కనుక కట్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కడ కూడా రాదు ఫ్రెండ్స్. సో కట్ చేసుకునేటప్పుడు కూడా బోల్డ్ అనే టిప్స్ పాటించాలి, అప్పుడే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పటి వరకు చూసిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఎక్కడైనా ఏమైనా అర్థం కాలేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్మోస్ట్ అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లేదు ఇంకేమైనా క్లియర్గా చెప్పడం కోసం అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు అడిగిన డౌట్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇక నుంచి అయితే ఎవ్రీడే వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో అనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. ఎవ్రీడే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవ్రీడే వీడియో అనేది ఉంటుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ మీద వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకైతే మంచి అవకాశం నేర్చుకోవడానికి. 100% నేర్పించే బాధ్యత నాది. 200% వీడియోలను ఫాలో అయ్యి ఎవ్రీడే ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిన బాధ్యత అయితే మీది. మన ఛానల్లో ఓన్లీ బ్లౌజ్లే కాదండి, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, బేబీ ఫ్రాక్స్ ఇలా బోల్డ్ అన్ని అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళి చూడాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా మన ఛానల్లోనే ఉంటుంది. సో మన ఛానల్ని ఫాలో అయితే చాలు, అన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పటికి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను టైలరింగ్ క్లాసులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీగా టైలరింగ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్.